నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతము. 14వ తారీఖు అక్టోబర్ నెల 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ రోజు దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. అందరికీ కూడా విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు, కుటుంబ పరంగా కూడా చాలా విశేషంగా ఉండబోతోంది. అయితే ఉద్యోగస్తులకు మీరు చేస్తున్న పనిలో గౌరవంతో పాటు ప్యాకేజీ పెరగడం కానీ, స్థానచలనాలు కానీ, లేదు అంటే కనుక కొంతమంది గత కొంతకాలంగా వెయిట్ చేస్తున్నటువంటి ప్రమోషన్స్ ఈ రోజు వచ్చే అవకాశం కనబడుతోంది. పనిలో సానుకూలత కనిపిస్తోంది. తర్వాత కుటుంబంలో శాంతియుతమైన వాతావరణం ఉండబోతోంది. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక మీరు ఏ పని చేసినా ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారాలు హనుమాన్ చాలీసాని కానీ, లేదా హనుమంతుడి ఆలయ దర్శనం కానీ ఈ రోజు చేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన మంత్రము ఓం హం హనుమతే నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు, ఆకస్మిక ధనప్రాప్తి, దీంతో పాటు కుటుంబంలో సానుకూలమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఒక నిర్ణయం మీకు ఒక విషయం మీద మీరు నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు ఏర్పడుతుంది. సూచనలు ఏంటంటే కనుక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఈ రోజు కాపాడుకోండి. అనారోగ్య సూచనలు కానీ, ప్రమాదాలు కానీ జరిగేందుకు సూచన కనబడుతోంది. పరిహారంగా దుర్గామ్మవారి పూజ చేయడం, దుర్గామ్మవారి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం దుమ్ దుర్గాయ నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో సహకారము, వ్యాపారంలో లాభాలు వచ్చేటట్టుగాను, రాజకీయ నాయకులకు ఈ రోజు అనుకూలమైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేయండి. మీరు ఏ ప్రణాళికలు వేసుకున్నా, ఏ ప్రయత్నాలు చేసినా ఈ రోజు సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు సూచనలు ఏంటంటే కనుక మాటల్లో జాగ్రత్తలు పాటించండి. ఎక్కడ మీరు ఏ రంగంలో ఉన్నా సరే కొంత మాట్లాడేటప్పుడు జాగ్రత్తగానో లేదా సమయాన్ని బట్టి మాట్లాడడమో అలాంటివి మెళకువలుగా మాట్లాడే ప్రయత్నం తప్పనిసరిగా ఈరోజు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చేయడం కానీ, లేదా విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేయడం కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన మంత్రము ఓం నారాయణాయ నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో విజయాలు, స్థానచలనాలు, వేరే బ్రాంచీలు పెట్టుకోవాలన్నా లేకపోతే పెట్టుబడులు పెట్టుకోవాలన్నా చక్కగా అనుకూలంగా ఈ రోజు ఉండబోతోంది. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులకు కూడా ఈ రోజు స్థానచలనాలు గోచరిస్తున్నాయి. గతంలో ఆగిపోయినవి ఏ అంశాలైనా ఈ రోజు మళ్ళా తిరిగి మొదలు పెట్టేటట్టుగా కనబడుతోంది. కార్యానుకూలత, కార్యసిద్ధి గోచరిస్తోంది. స్నేహితుల సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. మీకు చెప్పదగిన సూచన భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోండి. ఎమోషనల్ గా ఎక్కడా ఏది ఫీల్ అవ్వకండి. గోప్యతను పాటించే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శివాలయంలో ఈ రోజు మీ పేరిట అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం నమః శివాయ. ఈ మంత్రాన్ని సాధ్యమైన సార్లు చదువుకున్నట్టయితే కనుక తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా ఇబ్బందుల వల్ల చెడు ఫలితాలు రాకుండా మంచి ఫలితాలు పొందేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు, కుటుంబంలో సంతోషము, కొత్త ఆస్తి లాభం కూడా కలిసి వచ్చేటట్టు గోచరిస్తోంది. సూచనలు ఖర్చుల్లో నియంత్రణ పెట్టుకోండి. ఆకస్మిక అనవసర ఖర్చులు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. స్థానచలనాలు కనబడుతున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించండి. పరిహారంగా సూర్యారాధన చేయడంతో పాటు సూర్యుడికి సంబంధించినటువంటి ఏదైనా దానం కానీ, మీ పేరిట పూజ కానీ చేయించుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం హ్రీం సూర్యాయ నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైన సార్లు పఠించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఉద్యోగంలో ఎదుగుదల, గౌరవము, స్థానచలనాలతో పాటు గత కొంతకాలంగా మీరు వెయిట్ చేస్తున్నటువంటి ప్రమోషన్స్ కానీ, లేదా శాలరీ హైక్ కోసం కానీ ఇంకా కొంతకాలము వెయిట్ చేయవలసిన పరిస్థితి కూడా ఇక్కడ సూచనప్రాయంగా కనబడుతోంది. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు, నష్టము లాభము రెండు బరాబరుగా ఉంటాయి. రాజకీయ నాయకులకు చూసుకున్నట్టయితే కనుక కొంతమంది దగ్గర జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన సూచన స్నేహితుల యొక్క సలహాలు తీసుకుని ఏ పని చేసినా మంచి జరిగేందుకు అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు ఆ స్వామివారికి సంబంధించిన దానము కానీ ఏదైనా, లేదా తులసి దళాలతో పూజ చేయడం కానీ,
పసుపు దానం కానీ ఇలాగా స్వామివారికి ఇష్టమైన వస్తువులను దానంగా ఇవ్వడం కానీ, మాకు దానంగా ఇచ్చుకునే అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు తులసి దళాలతో మీ పేరిట అర్చన చేయించుకున్నా కానీ మంచి ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన మంత్రము ఓం నమో నారాయణాయ. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు, విదేశ ప్రయాణాలు కూడా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు స్థానచలనాలు గోచరిస్తున్నాయి. కొత్త ఒప్పందాలు, భాగస్వామ్య ఒప్పందాలు ఈ రోజు కలిసి వస్తాయి. సూచనలు, ఆలోచనతో ఏదైనా నిర్ణయాలు తీసుకుంటేనే మంచి జరిగే అవకాశం ఉంది. కోపంలోనో, ఒత్తిడితోనో లేదా అంటే ఆవేశంతోనో తీసుకున్న నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా దత్తాత్రేయ స్వామి వారిని కానీ, దక్షిణామూర్తి స్వామి వారిని కానీ ఈరోజు అర్చించే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన మంత్రము ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైన సార్లు పఠించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి పనుల్లో విజయాలు, ఆర్థిక లాభాలు. మీకు చెప్పదగిన సూచనలు కోపాన్ని నియంత్రించుకునే ప్రయత్నం చేయండి. ఒక ప్రమాదము అంటే ప్రయాణాల్లో ప్రమాదం కావచ్చు, మీరున్న స్థితిలో కానీ ఏదైనా ఒక అంశం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రమాదం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. సూచనలు మీరు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం కానీ, డాక్యుమెంట్స్ కానీ, ధనము కానీ కొంచెము జాగ్రత్తగా పరిశీలన చేసుకుని ప్రయాణం చేసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో కుజుడికి మీ పేరిట ప్రత్యేకమైన పూజ చేయించుకున్నట్టయితే కనుక కొంత మంచి ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన మంత్రము ఓం కుజాయ నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు ఉదయం పూట చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వారికి విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, రాజకీయ నాయకులకు వీరి ముగ్గురికి చాలా అనుకూలంగా ఉంది. మిగతా రంగంలో ఉన్న వాళ్ళకి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి. ధనపరంగా ఈ రోజు ఏ ట్రాన్సాక్షన్ చేసినా గమనించుకుని చేసుకోండి. కొంత నష్టపోవడం కానీ, మోసపోవడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సూచనలు, మాటల్లో జాగ్రత్తగా ఉండండి. పరిహారాలు గురువుకు పూజ చేయడంతో పాటు గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటుగా మంత్రము ఓం బుం బృహస్పతయే నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదివినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి గృహ సంబంధిత విషయాల్లోనూ, కుటుంబంలోనూ, మీరున్న స్థానంలో, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, రాజకీయంలో కానీ ఎక్కడ ఉన్నా ఈ రోజు మీకు అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించిన ధనము అప్రయత్నంగా వచ్చి చేరే అవకాశం కనబడుతోంది. వివాహాలు సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ప్రయత్నాలు ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి శుభవార్తలు వింటారు. మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి పూజ చేయించుకోవడంతో పాటు స్వామివారికి సంబంధించినటువంటి ఏవైనా వస్తువులు, నల్లని వస్తువులు దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అయితే మీకు చెప్పదగిన సూచన ఖర్చులు ఎక్కువగా పెరిగేటట్టుగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన మంత్రము ఓం శం శనేశ్వరాయ నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో ఉన్న వారికి శుభవార్తలు వింటారు. స్థానచలనాలు కనిపిస్తున్నాయి. కానీ కొంతమంది మాత్రము విదేశాలు వెళ్లేందుకు అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కుటుంబంలో ఆనందంగా ఉంటుంది. శుభవార్త మిమ్మల్ని సంతోష పెడుతుంది. సూచనలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, ప్రయాణాలు చేసేటప్పుడు కానీ జాగ్రత్తలు తీసుకోండి. అది చిన్న చిన్న ప్రయాణాలు కావచ్చు, పెద్ద ప్రయాణాలు కావచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరము. జాగ్రత్త అంటే ఏ రీత్యా జాగ్రత్త అంటే కనుక ప్రమాదాలు జరగవచ్చు, లేదంటే మీ డాక్యుమెంట్స్ కానీ, కార్డ్స్ కానీ, ధనం కానీ, వస్తువులు కానీ పోగొట్టుకునేందుకు ఆస్కారం ఎక్కువ కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పరిహారాలు గణపతి ఆరాధన చేయడం కానీ, గణపతి ఆలయ దర్శనం చేయడం కానీ చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం గం గణపతియే నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి కళారంగంలో ఉన్న వారికి, సినిమా, టీవీ పరిశ్రమల్లో ఉన్న వాళ్ళకి, నాటక రంగంలో ఉన్న వారికి కొంత నిరాశ ఎదురయ్యేటట్టుగా కనిపిస్తోంది. వీరు మినహా మిగతా అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు ఈ రోజు సక్సెస్ఫుల్ గానే ఉండబోతోంది. మీరు అనుకున్న ఒక కార్యము సక్సెస్ అయ్యేటట్టుగాను, గత కొంతకాలంగా ఇబ్బంది పెట్టిన పని ఈ రోజు అయ్యేటట్టుగా గోచరిస్తోంది. అయితే అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు అన్నిట ఈ చిత్ర పరిశ్రమకి, మీడియాకి సంబంధించిన వాళ్ళు తప్ప మిగతా అందరికీ కూడా శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే వాగ్వాదాల జోలికి వెళ్ళకండి. అనవసరమైన సలహాలు ఈ రోజు ఎవ్వరికీ ఇవ్వకండి. పరిహారంగా దుర్గామ్మవారిని పూజ చేయడంతో పాటు దుర్గామ్మవారి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం శక్తియే నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా చెప్పదగినటువంటి ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.